నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని అనుగ్రహించావు ప్రభా! నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా! జరిగిన ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. విజ్ఞాపన ప్రార్థన చేసిన బిడ్డల్ని బహుగా దీవించండి. పాటలు పాడి స్తుతించిన బిడ్డల్ని దీవించండి ప్రభా! నాయనా ఇంకా రానైనటువంటి బిడ్డలు కూడా త్వరగా తోడుకొని రండి. ఈ విధంగా మేమందరము కూడుకొని ప్రభా! ఆత్మీయ పాఠములు నేర్చుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. దీన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా నీ వాక్యాన్ని వినడానికి నీ దైవజనుని ఏర్పాటు చేసుకున్నావు ప్రభా! ఆ బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాం. అభిషేకించండి. నాయనా ఆ బిడ్డకి నీ వాక్యాన్ని మరుగు చేయకుండా తెలియజేయండి ప్రభా! ఆ వాక్యం చెప్తుండగా మేము వింటూ నాయనా మాకు వినుబుద్ధిని కలిగించి ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభు. వాక్యము ద్వారా మేము మేలు పొంది మరి ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించే జ్ఞానం మాకు అనుగ్రహించండి. ఇంకా నెరిగినటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభా! అటువంటి వారికి నాయనా నీ వాక్యాన్ని బయలుపరిచేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించండి. ఎవ్వరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా! నాయనా అందుకొరకే ఈ లోకానికి వచ్చావు. అందుకొరకే మమ్మల్ని నాయనా సువార్తను ప్రకటించమని తెలియజేశావు. కాబట్టి ఆ విధంగా మేము ఈ లోకంలో నీకు సాక్షులుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని మరొక్కసారి నీ దైవజన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. ఆయన శిలువ చాటును మరుగుపరిచి ఆయన ద్వారా మాతో మాట్లాడమని ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన బ్రదర్ ఎలీషా బాబాయ్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ ఎలీషా బాబు గారు స్వస్థలం గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలోని పెద్దపాలెం. వారు గణిత శాస్త్రంలో ఎంఎస్సి మరియు బిఈడిలను విద్యలను అభ్యసించి 15 సంవత్సరాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గణిత శాస్త్ర లెక్చరర్గా పనిచేశారు. నాగపూర్లోని ఆర్మీ స్కూల్లో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు బ్రదర్ ఎలీషా బాబు గారు పూర్తికాల పరిచర్య కోసం దేవుని పిలుపునందుకుని కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లా మరియు చుట్టుపక్కల విద్యార్థుల మధ్య యుఎస్ఐ పరిచర్య ద్వారా స్టూడెంట్స్ కౌన్సిలర్గా ప్రభువును సేవిస్తూ ఉన్నారు. వారి ప్రియ సతీమణి గారు ప్రగతి గారు మరియు వీరికి జెరూషన్ మరియు పెర్సిన్ అను 2 బిడ్డలు కలరు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బ్రదర్ గారు. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఈ ఉదయకాలం ఈ వర్చువల్ మీట్లో మీతో పాటు జాయిన్ అయ్యి కొద్దిసేపు వాకింగ్ గురించి ఆలోచించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ మరొక పర్యాయం మీతో కలిసి వర్చువల్ మీట్లో ఫెలోషిప్ చేసే భాగ్యం దేవుడు నాకు కూడా అనుగ్రహించినందుకు దేవుడిని స్తుతిస్తాను. వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చదువుకొని ఆ వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14, 15, 16 వచనాలు. ఈ మాటలు చదువుకుందాం. 14, 15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఈ మాట గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుని ఆలోచించాలి.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకే వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. దేవ, ఈ ఉదయకాలం ఎంతో ఆసక్తితో మీ వాక్యం దగ్గరికి ఈ ఫెలోషిప్లో గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా జాయిన్ అవ్వాల్సిన మా ప్రియులు కూడా ఉన్నారు. వారు కూడా త్వరగా జాయిన్ అవటానికి సహాయం చేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మా అందరితో మాట్లాడండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని వర్చువల్ మీట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయండి. ప్రభువా నా తండ్రి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ని, నెట్వర్క్ ఇష్యూస్ని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామములో లయపరుస్తూ కేవలం మీ నామానికే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు తెచ్చుకున్నాను. చదవబడిన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాము. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం ఆలోచిస్తా ఉన్నప్పుడు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని వ్రాయబడి ఉన్నది. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. పేతురు భక్తుడు చెదరిపోయినటువంటి విశ్వాసులకు ఈ మాటలో రాస్తా ఉన్నారు. క్రైస్తవులకు కలిగిన హింసల్లో విశ్వాసులు చెదరిపోయి కొంతమంది పొంతుకు, గలతీయకు, కప్పదోకయ, ఆసియా, బితూనియా అనే దేశాలకు చెదరినవారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని పారిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి వాళ్ళతో పేతురు చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎక్కడున్నా మీరు పరిశుద్ధంగా ఉండండి. మీ పరిస్థితి నేను ఎరుగుదును. ప్రస్తుతం ఉన్న శ్రమలు నేను ఎరుగుదును. అయినా పరిశుద్ధులై ఉండండి. అంటే బైబిలు మనకు తెలియచేస్తున్న ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, పరిస్థితులకు అతీతంగా మనం మన ప్రభువుని రిప్రజెంట్ చేసేవారిగా ఉండాలి. పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. బ్రదరు, మీ పరిస్థితులు వేరు, మా పరిస్థితులు వేరు. మేబీ కొంతమంది పరిస్థితులు బాగుండొచ్చు, కొంతమంది బాగోపోవచ్చు. మేబీ. బట్ ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, పరిస్థితులకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, లేకపోతే కుటుంబంలో గాని, సంఘంలో గాని, సమాజంలో గాని ఎలాంటి పరిస్థితులున్నా యూ షుడ్ బి హోలీ. యూ షుడ్ బి హోలీ. సమస్త ప్రవర్తనలో హోలీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటను నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు నేను కొంత ప్రివిలేజ్‌గా భావిస్తాను. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని చెప్పిన దేవుడు గాని, దేవత గాని ఎవరు లేరు. నేను పరిశుద్ధుడిని. మనం మత గ్రంథాలు అన్నీ గమనించినా కూడా ఏ మత గ్రంథంలో ఈ మాట చదవలేం మనం. ఒక్క బైబిల్ గ్రంథంలోనే ఒక్క బైబిల్ దేవుడే ఈ మాట అనగలిగాడు. కాబట్టి నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అనే సవాల్ చేసిన దేవుడు ఈ దేవుడు. తర్వాత నేనెందుకు ప్రివిలేజ్‌గా భావిస్తానంటే,
నేను పరిశుద్ధుడిని అన్నటువంటి దేవుడిని నేను కూడా దేవునిగా కలిగి ఉండే గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. మనందరికి అనుగ్రహించాడు. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్. మనం ఏదో అపవిత్రతను కొనసాగించే, ఆచారాలు కొనసాగించే దేవుణ్ణి కలిగి ఉండలేదు మనం. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగిన జనమైన మనం పరిశుద్ధతలో కొనసాగాలని దేవుడు నీ నుంచి, నా నుంచి కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను పిలిచిన విధానం మనం చూస్తా ఉంటే, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను పిలవటంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు, తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఇలా రాయబడి ఉన్నది. తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఇలా రాయబడి ఉన్నది. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలువలేదు. ఎంత స్పష్టంగా ఉందండి. మన కాలింగ్ అనేది ఇట్స్ వెరీ క్లియర్. కన్ఫ్యూజన్స్‌లో వదిలే దేవుడు కాదు మన దేవుడు. క్లారిటీనిచ్చి నడిపించే దేవుడు. మనల్ని అపవిత్రులుగా ఉండటానికి పిలవల. పర్వాలేదులే ఎలా అయినా జీవించు అని అనటానికి పిలవల. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయం 2వ వచనంలో మధ్య భాగంలో ఏమని మాట్లాడతారంటే పౌలు గారు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అంటాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకా ఇలా చూస్తూ ఉంటే చాలా సంగతులు పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకోవచ్చు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా డిక్లేర్ చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న బిడ్డనైతే, ఆయన సొంత రక్షణ అంగీకరించి బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చి, నేను సంఘంలో బలలో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తినైతే, దేవుడు నిన్ను నన్ను పిలిచిన ఉద్దేశం పరిశుద్ధులగుటకే, పరిశుద్ధంగా జీవించటానికే, అపవిత్రతను పోషించటానికి కాదు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. క్రైస్తవులపై హింస పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను కొనసాగించాలా? పరిశుద్ధంగానే జీవించాలా? దేశం మీద దేశం, యుద్ధాలు, అణుబాంబులు, రకరకాల పరిస్థితులు చూస్తున్నాం. అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధతనే కొనసాగించాలా? యోగా చేయకపోతే నోటీసులు, కొంతమందిని వాళ్ళ డ్యూటీస్ నుంచి టెర్మినేట్ చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను కొనసాగించాలా? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. పరిస్థితులకు అతీతంగా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను పరిశుద్ధతను కొనసాగించాల్సిందే. ఆ విషయంలో మారు మాట లేదు. మన దేవుడు పరిశుద్ధుడు. ఏంటి పరిశుద్ధత అంటే? పరిశుద్ధత గురించి అంటే దీని విషయంలో సమస్త ప్రవర్తన యందు అన్న మాటను ఆలోచన చేస్తూ ఏ ఏ విషయాల్లో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అనే దాన్ని ఆలోచన చేస్తూ ఒక 2 లేదా 3 విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. దేవుని బిడ్డలమైన మనం మాటల విషయాల్లో కొంచెం పరిశుద్ధంగా ఉండాలి. మాటలు మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి అనేది మనం ఆలోచన చేసుకుంటా ఉండాలి. మాటల్లో, చూపుల్లో, క్రియలలో, ఆలోచనలో, తలంపులలో
నడవడికలో, వీటిల్లో పరిశుద్ధతను కనపరిచేవారిగా మనం ఉంటా ఉండాలి. అందుకే పేతురు భక్తుడు సమస్త ప్రవర్తన యందు అని అన్నాడు. సమస్త ప్రవర్తనను మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే మాటలొస్తాయి, ఆలోచనలొస్తాయి, చూపులొస్తాయి, క్రియలొస్తాయి. ఇవన్నీ వీటన్నిటిని అన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం గానీ, మనకున్న టైంలో బ్రీఫ్‌గా కొన్ని విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే మాటల విషయంలో ఎలా పరిశుద్ధతను మనం కొనసాగించాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ఇలా రాయబడి ఉన్నది. ఎఫెసీ 5:4 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. చాలా స్పష్టంగా ఉన్నమాట. ఇవి మీకు తగవు. నేను నిజంగా దేవుని బిడ్డను అంటే, ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న ఆ కొత్తలో కొంచెం తడబడి పడి, నా నోటికి బూతులొచ్చేయేమో. కానీ కొంతమంది జీవితాలు చూస్తా ఉన్నప్పుడు, సంవత్సరాలైనా కూడా వాళ్ళకింకా బూతులొత్తానే ఉంటాయి. బూతులు తిడతానే ఉంటారు. అసలు ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారంటే కొంతమంది, వారి గొంతుక తెరసిన సమాధి. వాళ్ళు నోరు తెరిస్తే ఇంగక్కడ ఉండలేం. అలాంటి నోటికి ఏదోస్తే అది. చిన్న, పెద్ద, గురువు, దైవం ఏమీ ఉండదు. కాబట్టి మన మాటలు ఎలా ఉంటున్నాయి? బూతులు, తర్వాత పోకిరి మాటలు, సరసోక్తులు, డబుల్ మీనింగ్ డైలాగులు. చాలా సార్లు కొంతమంది కొన్నిసార్లు పైకి తిట్టకపోవచ్చు. కానీ మనసుల్లో ఎంత భయంకరంగా తిట్టుకుంటా ఉంటారు. ఒక అవిశ్వాసి గూడా ఇలా తిట్టుకోడు గదా! అన్నట్టు ఉంటది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయం ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాటలేంటంటే, ఎలా ఉన్నాయి మన మాటలు? నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలే వత్తన్నయా? నోరు తెరిస్తే బూతులే వస్తన్నయా? నోరు తెరిస్తే సరసోక్తులే వస్తా ఉన్నయా? దేవుని వాక్యం అంటుంది, ఉచ్చరింపకూడదు. కనీసం ఉచ్చారణకు కూడా రాకూడదు. ఉచ్చారణ కూడా రాకూడదట. ఉచ్చరింపకూడదు. ఇది మీకు తగదు. తర్వాత కొంతమంది 6వ వచనం అక్కడే చదువుతుంటే, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రతో కూడినియే. అందుకే 3వ వచనంలో గూడా ఏమంటాడంటే, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని, వీటి పేరు గూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. జారత్వం, అపవిత్రత, అపవిత్రమైన మాటలు. తర్వాత మోసపరిచే మాటలు, వ్యర్థమైన మాటలు. కొన్నిసార్లు కొంతమంది గురించి ఆలోచిస్తున్నప్పుడు గంటల తరబడి కూర్చుంటారు. వ్యర్థమైన మాటలే మాట్లాడుకుంటా ఉంటారు. కనీసం కొద్దిసేపు ప్రార్థన చేసుకుందామని, కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుందామని ఏ మాత్రం వివేచన రాదు. ఎంతసేపైనా కొంతమంది అంటారు గదా! సొల్లు కబుర్లు కావాలి. వాళ్ళ గురించిన విషయాలు, వీళ్ళ గురించిన విషయాలు ఇవే కావాల్సొస్తాయి కొన్నిసార్లు. కొంతమంది తిమోతి చెప్పినట్లు ముసలమ్మ ముచ్చట్లే కావాలి. ఏ కాడకి వాళ్ళ ఇన్ఫర్మేషను, ఈళ్ళ ఇన్ఫర్మేషను ఇవే కావాలి. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ ఉదయకాలం నీవు, నేను ఎలా ఉన్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? వ్యర్థమైన మాటలేనా?
మోసపరిచే మాటలా? బూతులొస్తున్నాయా? సరసోక్తులే మాట్లాడుతున్నామా? సరదాగా టైమ్ పాస్. కొంతమందికి టైమ్ పాస్ కావాలి. టైమ్ పాస్ చేయాలంటే ఏం చేయాలి? తర్వాత సరసోక్తులు, పోకిరి మాటలు. ఇవే కాకుండా కొంతమంది ఇంకా హర్టింగ్ వర్డ్స్. వాళ్ళ మాటలతో చాలా మందిని హర్ట్ చేస్తారు. కత్తిపోటు వంటి మాటలు అని రాయబడి ఉంది. కాబట్టి హర్ట్ చేయటం ఇవన్నీ బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతా ఉంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, ఎలా ఉన్నాయి మన మాటలు? ఒకవేళ హర్ట్ చేసేయిగా కత్తిపోటు వంటి ఒక డైలాగ్ ఏసి వదిలేయటం, ఇలాంటివి నా జీవితంలో, మన కుటుంబాల్లో గానీ, ఫెలోషిప్‌ల్లో గానీ, నైబర్స్‌తో గానీ, ఎక్కడైనా ఒకవేళ పొరపాటున ఇంకా బూతులొస్తానే ఉంటే, ఇంకా అపవిత్రమైన మాటలే మాట్లాడుతా ఉంటే, ప్రభు అంటా ఉన్నారు, "ఇది నీకు తగింది కాదయ్యా! అమ్మా, ఇది నీకు తగింది కాదు. ఇలాంటి మాటలు ఇంక మాట్లాడకూడదు. ఎంతకాలం హర్ట్ చేస్తా ఉంటావు? కత్తిపోటన్నా నయం కొంతమంది. కానీ వాళ్ళ మాటలు ఎంత హర్ట్‌గా ఉంటాయో." కాబట్టి ఒకవేళ అలాంటి నేచర్ నీలో, నాలో, మనలో ఉంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏందంటే, మన మాటలు అలా ఉండకూడదు కానీ, మృదువైనవిగా, దయగలిగినవిగా, ప్రోత్సహించేవిగా, యథార్థమైన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు ముందు నిలబెడితే, యేసుప్రభు వారు, "ఏమ్మా, సిగ్గులేదా? ఎంత వయసొచ్చింది? ఆ! పెళ్ళయింది. భర్త గూడా ఉన్నాడు గదా! ఏంటి ఈ పనులు? ఛీ!" అన్నాడా? ఆవిడతోనే ఎంతో దయగలిగిన మాట, "అమ్మా, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించను. అయితే నువ్వు చేయాల్సిన పనేంటంటే, ఇక నువ్వు పాపం చేయొద్దు. ఇక నువ్వు పాపం చెయి." కాబట్టి ఇలాంటి మాటలు మనకి చాలా అవసరం. ఇలాంటి మాటలు ఒకవేళ మనలోకి రాకుండా, ప్రభువే మన మాదిరి, ప్రభువే మన మాదిరి. ఒకవేళ అలాంటి మాటలు కాకుండా హర్టింగ్ నేచరు, లేపోతే మనల్ని హర్ట్ చేశారని కోపం పెట్టుకొని, అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మొదటి వచనం ఏమని రాయబడిందంటే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం, "మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును." మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రియ స్నేహితుడా, సహోదరి, మనకి మృదువైన మాటలొస్తున్నాయా? లేకపోతే నొప్పించే మాటలే ఇంకా వస్తా ఉన్నాయి? కొంతమందికి ఎలా ఉంటాయంటే, నోరు తెరిస్తే అబద్ధాలే. అబద్ధాలు మంచినీళ్ళ ప్రాయం కొంతమందికి. అసలు దానికి అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉండదు. కానీ ఈజీగా అబద్ధం ఆడేస్తా ఉంటారు. చాలా తేలిగ్గా, చాలా లైట్‌గా. ఆయన చిన్న అబద్ధమేగా బ్రదరు, ఏమైంది? పర్వాలేదులెండి అని అంటా ఉంటారు. చిన్న అబద్ధం మార్చుకోవటానికే నాకెంత కాలం పడితే, ఇంక పెద్ద పెద్ద పాపాలు మానుకోవటానికి ఇంకెంత టైం పడతది? కాబట్టి మనం వినుటకు వేగిర పడేవారిలాగా, మాట్లాడుటకు నిదానించేవారిలాగా ఉండాలని యాకోబు 1:19లో చెప్తాడు. తర్వాత ఎఫెసీ 4:29లో అనుకూలమైన వచ్చిన మాటలే పలకాలనేది చెప్తా ఉంటాడు. తర్వాత మత్తయిలో ఏమంటాడంటే 12వ అధ్యాయం 36, 37 వచనాలు మనం అక్కడ చదివితే, ఒకసారి ఆ మాటను కూడా చదువుదాం. ఇది మనకి అవసరమైన మాట. అందుకని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు నేను చదివి వినిపిస్తాను.
మత్తయి సువార్త 12 అధ్యాయం 36, 37 వచనాలు ఏమనుందంటే, నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. బహుశా మనం అనుకోవచ్చు, టైం అయిపోతుంది, ఏదో ఒకటి మాట్లాడాంలే, పర్వాలేదులే, వాళ్ళు అన్నదానికి తగ్గట్టుగానే మాట్లాడాం, భలే కౌంటర్ ఇచ్చాం, అద్భుతమైన కౌంటర్ ఇచ్చాం, కరెక్టే. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే, నువ్వు నేను మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట. అసలు ఆ మాట చదివినప్పుడు చాలా వణుకొచ్చింది. ప్రతి వ్యర్థ మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినంలో లెక్క చెప్పాల్సి ఉంది. ప్రియ స్నేహితుడా, సహోదరి, లెక్క చెప్పాలి. మనం ఈ మాటను అర్థం చేసుకోమని ప్రేమతో మనం చేస్తున్నాం. లెక్క చెప్పాల్సిన దేవునికి భయపడి మన మాటలు మృదువైన మాటలుగా, కోపాన్ని రేపేవి కాకుండా కోపాన్ని చల్లార్చేయగా అనుకూలమైన మాటలు మాట్లాడి మనం మాట్లాడేటట్లు మనం మన జీవితాలు సరి చేసుకోవాలి. దీనికోసం భక్తుడు చేసిన ఒక ప్రార్థన నాకు జ్ఞాపకం వస్తుంది. కీర్తన గ్రంథం 120వ అధ్యాయం ఈ మాటలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 120 అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 120, సామ్స్ 120 వర్స్ 2. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. యెహోవా అబద్ధములాడే పెదవులయ్యా నాయి, మోసకరమైన నాలుక ప్రభువా నాది, విడిపించవా ప్రభువా, విడిపించవా అనేది ఇంకో మాట కూడా ఈ కీర్తన గ్రంథంలో నుంచే నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఇలా రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం ఇలా రాయబడి ఉంది. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి యోగ్యంగా ఉండాలి ప్రభా. అబద్ధములాడే పెదవుల నుంచి, మోసకరమైన నాలుక నుంచి ప్రభా నన్ను విడిపించవా, నన్ను విడిపించవా. నిజంగా అబద్ధాలాడే పెదవులే ప్రభా నాయి, మోసకరమైన నాలుకే. కొన్ని పరిస్థితుల్లో చాలా తెలివిగా, టెక్నిక్గా, అబద్ధం కాదన్నట్టుగా, మోసం చేయటం లేదన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను, నేను ప్రవర్తిస్తున్నాను. దయతో నన్ను క్షమించు ప్రభు అని ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకోవాలి. అందుకే అపవిత్రమైన మాటలు వదిలిపెట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఒకవేళ మన నోటికి బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు వస్తూ ఉంటే పరిశుద్ధులకు తగింది కాదు, అది పరిశుద్ధులకు తగింది కాదు. కాబట్టి వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా, మనకి అజ్ఞాన దశలో, పూర్వము అజ్ఞాన దశలో ఉండిన ఆ ఆశలు, ఆ కోరికలు, ఆ మాటలు, వాటన్నిటిని తీసేసుకొని పరిశుద్ధంగా ప్రభు కోసం జీవించాలనేది ఒకటి. మాటల గురించి నాకు కొన్ని మాటలు నేను మీతో చెప్పడం జరిగింది. రెండోది, చూపుల గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడతాను. చూపుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బైబిల్లో మనకు అర్థమవుతున్న విషయం, మన చూపులు ఎలా ఉండాలి. కొన్నిసార్లు అన్న అక్క అనుకుంటానే ఉంటాం, బట్ ఆలోచనలో మనం ఎక్కడికో వెళ్తూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఇలా రాయబడి ఉంది. 5వ అధ్యాయం 28వ వచనం మన చూపుల గురించి ఎలా. మొట్టమొదటిది, మాటల్లో పరిశుద్ధత అనేది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత గురించిన విషయాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వాటిలో ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పానంటే, మాటలలో పరిశుద్ధత గురించి. రెండోది చూపుల్లో పరిశుద్ధత గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఏముంది 5:28 మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఇలా రాయబడి ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే మనం సహజంగా చాలా సార్లు శారీరక కలయికే పాపం అని అనుకోవచ్చు. శారీరకంగా కలవలేదు కదా! ఇది పర్వాలేదు అని అనుకోవచ్చు. కానీ మన కన్ను చూసి ఆశించింది దేవునికి ఇష్టం లేనిది. అందుకే నీ పొరుగు వానిది ఏదైనా నువ్వు ఆశించిన యెడల, నీ పొరుగు వాని ఎద్దు, గాడిద, భార్య, నీ పొరుగు వానిది ఏదైనా ఆశిస్తే దట్ ఈస్ సిన్ అని పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్నాం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మనందరికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు అంటున్నాడు, చూపుల్లోనే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే చూపుల్లోనే కట్ చేస్తున్నాడు దేవుడు. ఒకసారి చూసాం, రెండోసారి చూడాలని, మూడోసారి చూడాలని, మరలా మరలా చూడాలని. ఇదే పాపం అంటే. ఫస్ట్ లుక్, ఫస్ట్ సైట్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. కామన్‌గా చూస్తాం అందరం. మరలా మరలా చూడాలన్న ఆలోచన దట్ ఈస్ సిన్ అండ్ డేంజర్. అది డేంజరు, తర్వాత అది పాపం. అందుకే మోహపు చూపు, కామపు కోరికలు, కళ్ళ నిండా కామం ఉంటది. ఎవరిని చూసినా అదే ఆలోచన. పైకేమో విశ్వాసినని, పైకేమో సేవకుడినని, సేవకురాలినని, దేవుని బిడ్డనని, కానీ ఎవరిని చూసినా అవే ఆలోచనలు కొంతమందిలో చెలరేగుతా ఉంటాయి. వాక్యం చెప్తున్న నేనేం అతీతం కాదు, వింటున్న మీరేం అతీతం కాదు. ఒకవేళ పొరపాటున అలాంటి నేచర్, అందుకే పూర్వము మీకు ఉండిన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, కోరికలు, వాటిని అనుసరించి ప్రవర్తించొద్దు. ఒకవేళ అలాంటివి పొరపాటున మళ్ళీ ఎక్కడైనా క్యాజువాలిటీలోకి వెళ్ళిపోతా ఉన్నామేమో అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, కొంతమందిని చూసినప్పుడు మరలా మరలా చూడాలనిపిస్తుంది. మరలా మరలా చూడాలనిపిస్తుంది. పురుషులైతే మోహపు చూపులు చూస్తారట. స్త్రీలైతే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలున్నాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ఇలా రాయబడింది. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠుడు అండ్రై మెడ చాసి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జెలు మ్రోగించుచున్నారు. ఓరచూపులు, కులుకులు, కాళ్ళ గజ్జెలు మ్రోగించటం. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ అని అందరి మనసు ఆకర్షించేటట్లు కొన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా డ్రెస్ స్టైల్,
నేను రెడీ అయ్యే విధానం. అందరూ నా వైపే చూడాలి అన్నట్టుగా ఒకవేళ నేను వెళ్తా ఉంటే, దేవుడు దాన్ని గూడా తప్పు అని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి పురుషులైతే మోహపు చూపులు చూస్తారని, స్త్రీలైతే ఓర చూపులు చూస్తారని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. నీవు నేను ఎవరమైనా మనం మన చూపుల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుని వాక్యం నీతో, నాతో, మా అందరితో మాట్లాడుతున్నటువంటి విషయం. ఇంకా కొంతమంది విషపు చూపులు చూస్తారని మనకి తెలుసు. విషపు చూపులు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనంలో సౌలు దావీదు మీద విషపు చూపు చూసినట్లు మనం ఎరుగుదుం. మనకు తెలుసు. కాబట్టి ఒకవేళ ఇలాంటి చూపుల్లో మనం ఉంటే దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, మనకి ఒక అద్భుతమైన వ్యక్తిని మన ముందు పెడుతుంది. ఒకవేళ నా చూపులు అలా ఉన్నాయా? లేకపోతే ఎలా ఉన్నాయి? అనేది ఒకసారి పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు యోబు? యోబు గ్రంథం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఈ మాటలు 1వ వచనం నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటిని. కన్యకను నేను కన్యకను నేనెలాగు చూచుదును. అలాగు చేసిన యెడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును అని అంటాడు. 9వ వచనంలో ఇంకా స్ట్రాంగ్ మాట ఏమంటాడంటే, నేను నా హృదయమున పరస్త్రీని మోహించిన యెడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న యెడల, నా భార్య వేరొకని తిరుగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత స్పష్టమైన మాట. నా హృదయంలో నేను పరస్త్రీని మోహిస్తే, ఊహించుకుంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ప్రియ స్నేహితుడా, సహోదరి, బై నోయింగ్ ఆర్ అన్నోయింగ్ కొన్నిసార్లు ఊహించుకుంటా ఉన్నామేమో వేరే వాళ్ళని. మ్యారేజీలు అయ్యి సంవత్సరాలు అయిపోయినా భార్య ప్లేస్లో ఇంకొకరిని, భర్త ప్లేస్లో ఇంకొకరిని మనం ఏమన్నా ఊహించుకుంటా ఉంటే, మోహిస్తూ ఉంటే, దేవుని మాట స్పష్టంగా మన మధ్యకి వస్తుంది ఏంటంటే, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంతో జాగ్రత్తగా. కాబట్టి యోబు చేసుకున్న తీర్మానం, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నిబంధన ఎంత స్పష్టమైన నిబంధన కదా! ప్రభువా, యోబు లాంటి ఆ నిబంధన నాకు కూడా దయచేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. యోబు లాంటి ఆ పట్టుదల. అందుకే ఇంకొక మాట క్రొత్త నిబంధనలో తిమోతి కూడా దీని గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడతాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం చదివి వినిపిస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా రాయబడి ఉన్నాయి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించు. వృద్ధుని గద్దింపక ఎలా భావించాలంట? తండ్రిగా భావించాలి. తర్వాత అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళనైతే తల్లిగా భావించే మనసు, యవన కాలంలో ఉన్నవారినైతే అక్కా చెల్లెళ్ళుగా భావించే మనసు, అన్నాదమ్ముళ్ళుగా భావించే మనసు, తండ్రులుగా భావించే మనసు, ఇది కావాలని తిమోతి మాట్లాడుతున్నాడు. యవన పురుషుని చూసినప్పుడు
తమ్ముడు, చెల్లి, నా సొంత తమ్ముడు, నా సొంత చెల్లి అని ఎవరైనా స్త్రీని చూసినప్పుడు నా సొంత చెల్లెలు, నా సొంత అక్క అని. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, తండ్రిని చూసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న స్త్రీని, పురుషుని చూసినప్పుడు తల్లిగా, తండ్రిగా భావించే అలా భావించాలని దేవుని వాక్యం తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఈ మాటలు రాస్తా ఉన్నారు. ప్రియ స్నేహితుడా, సహోదరి, కాలక్రమంలో మనం మర్చిపోతా ఉన్నామేమో. మరొకసారి జ్ఞాపకం చేయటానికి దేవుడు ఈ మాటలు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా మనం మన యొక్క చూపుల గురించి మనం ఆలోచన చేయొచ్చు. అందుకే భక్తుడు ఒక ప్రార్థన చేసుకున్నాడు. కీర్తనల గ్రంథంలో దైవదాసుడు ఇలా ప్రార్థన చేసుకున్నాడు. 119వ అధ్యాయంలో నుంచి ఒక మాటను చదివి వినిపిస్తా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం ఇలా రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించు. ప్రభువా, నా చూపులు అపవిత్రమైపోయింది. నా హృదయం కామంతో నిండి ఉంటుంది. కామ వికారం అయిపోయింది. ఎవరిని చూసినా మోహపు చూపులే. భర్త స్థానంలో, భార్య స్థానంలో ఊహించుకుంటా ఉన్నాను. ఓర చూపులు చూస్తా ఉన్నాను. విషపు చూపులు చూస్తా ఉన్నాను. ప్రభువా, చూపుల విషయంలో స్లైట్‌గా మీ మార్గంలో నుంచి తొలగిపోతా ఉన్నాను. దయతో నన్ను క్షమించయ్యా. ఈ మాటలు నా జీవితంలో ఎంతైనా నిజం. దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దైవదాసుడు చేసుకున్న ప్రార్థన. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని యోబు చేసినట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకోవాలని తిమోతి చెప్పినట్లు, తిమోతికి పౌలు గారు చెప్పినట్లు మనం అలా భావించాలని దేవుని వాక్యం నీతో, నాతో, మనందరితో సెలవిస్తూ ఉండగా దేవుని వాక్య వెలుగులో యథార్థంగా మన జీవితాలను పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలనేది రెండో మాటగా చూపుల గురించి చెప్తాను. మూడోది క్లుప్తంగా చెప్పి నా ప్రసంగాన్ని నేను క్లోజ్ చేస్తాను. మూడోది ఆలోచనలు. ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఈ ఆలోచనలు చాలా ప్రాముఖ్యం. ఆలోచనలు క్రియలకు దారితీస్తాయి. ఆలోచన స్టార్ట్ అయ్యిద్ది. ఆలోచన, చూపు, క్రియ వీటన్నిటికీ రిలేషన్ ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? దేవుడు జనాన్ని చూసినప్పుడు మన దేవుడు దేన్ని చూసి మాట్లాడే దేవుడు అంటే, ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను మనందరి కోసం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి. యెహోవా ఏం చూశాడు అనంటే, హృదయాన్ని చూశాడు, తలంపులు చూశాడు, ఊహలు చూశాడు. అవి కేవలం చెడ్డ అని చూశాడు. ప్రియ స్నేహితుడా, సోదరి, ఎలా ఉంటున్నాయి మన ఆలోచనలు? అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పునే నడుస్తా ఉన్నామా? అహీతోపేలు లాంటి, అసలు సాక్షాత్తు దేవుడే ఈ ఆలోచన ఇచ్చాడు అన్నటువంటి వ్యక్తులు మన వద్ద ఉంటారు. ఒకవేళ నేనే అలాంటి వ్యక్తిగా ఉంటే సరి చేసుకోవాలి.
సరి చేసుకోవాలి. తప్పనిసరిగా నేను సరి చేసుకోవాలి. అబ్బా! అసలు ఈ ఆలోచన అంతా డైరెక్ట్‌గా దేవుడిచ్చిన ఆలోచనలాగా ఉందబ్బా! అసలు నువ్వు దైవ సమానం అబ్బా! నిన్ను చూస్తుంటే, నీ ఆలోచనలు చూస్తుంటే అసలు దేవుడే నీలో నుంచి ఈ మాటలు పలికెత్తినట్టు నాకనిపిస్తుంది అన్నట్టుగా కొన్నిసార్లు మనం ఉంటా ఉన్నామేమో. కాబట్టి మనం ఈ మాటలు ఆలోచించేయాలి. ఎలా ఉన్నాయి నా ఆలోచనలు అనేది అమ్నోను విషయంలో కూడా యెహోనాదాబు ఇచ్చిన ఆలోచనలు మనకు తెలుసు. అమ్నోన్‌ని అమ్నోనుకి చెడు తలంపు ఉంటే, చెడు ఆలోచనలుంటే దానికి ఆజ్యం పోసిన వాడు యెహో యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటం కలిగినోడు. కపటం కలిగిన ఆలోచనలు బైబిల్‌లో ఎంత స్పష్టంగా రాసిపెట్టారు. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఈ మాటలు రాసి ఉన్నాయి. యెహోనాదాబు బహు కపటం గలవాడు వీడు అనన్నాడు. కపటం కలిగిన ఆలోచనలు, కపటం కలిగిన తలంపులు. కాబట్టి ప్రియ స్నేహితుడా, సహోదరి, ఒకవేళ కపటమే నన్నేలుతుందా? మోసపరిచే జీవితమే నన్నేలుతుందా? అలాంటి ఆలోచనలోనే ఇంకా నేను కంటిన్యూ అవుతూ ముందుకు వెళ్తా ఉన్నానా? అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు మనం చెప్పే మాట ఏందంటే, బ్రదరు మాకు ఇష్టం లేదు గాని ఈ పని చేయటం. కానీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు. ఫోర్స్ చేయటం వల్ల ఈ పని చేయాల్సొచ్చింది. ఈ పని చేయాల్సొచ్చింది. పదే పదే ఈళ్ళు ఆలోచనలు ఇస్తా ఉన్నారు. ఇస్తా ఉన్నారు. మాకైతే ఇష్టం లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే, హృదయాలోచనలు రక్కవాని వశం అని లేదు. హృదయాలోచనలు దేవుని వశం అని గూడా లేదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, హృదయాలోచనలు మనుష్యుని వశం అంటే అర్థం ఏంటి? నా వశంలో ఉండాలి నా ఆలోచన. నేను ఏదన్నా వద్దు, నాకిష్టం లేనిది ఎవరన్నా పెడుతున్నారనుకోండి, ఎంత ఫోర్స్ చేసినా గూడా తినను. కానీ కొన్ని విషయాల్లో భలే ఈజీగా ఒప్పేసుకుంటా ఉంటాం. వద్దు అని చెప్పే ఆ ఇది నాలో ఉంది. కానీ దాన్ని కొన్నిటికే ఉపయోగిస్తాం. అన్నిటికి ఉపయోగించం. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతారని, ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అయిపోతారేమోనని, మనం వాళ్ళ ఫీలింగులోకి వెళ్ళిపోయి, వాళ్ళ ఆలోచన ప్రకారం నడవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఆలోచనల మీద మనిషికే అధికారం ఇచ్చాడు. నా ఆలోచనల మీద దేవునికి అధికారం లేదండోయ్! చేసేదంతా నేను జేసి కొన్నిసార్లు దేవుని మీద తోసేస్తాం మనం. కొన్నిసార్లు చేసేదంతా మనం చేసి సాతాను మీద దోసేస్తాం. మేబీ ఈ మాట ఇంతకుముందు ఒకసారి చెప్పానేమో తెలీదు. మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి సాతానుడంట మూలన కూర్చొని ఏడుతున్నాడట. సాతానుడు మూలన కూర్చొని ఏడవటం ఏంటసలు? అందరిని ఏడిపించే సాతాను. నాలాంటోడు అన్నాడంట, "ఏం సాతాను అందరిని ఏడిపించి నువ్వేంటి మూలన కూర్చొని ఏడుతున్నావు" అనంటే సాతానుడు అన్నాడంట, సాతానుడు ఇలా అన్నాడంట, "ఏం చేస్తాం ఈ మాయదారి విశ్వాసులు చేసేదంతా వాళ్ళు చేసి చివరికి సాతాను నన్నిలా చేశాడు. నన్నిలా ప్రేరేపించాడు" అని అంటారు. చేసేదంతా వాళ్ళే చేత్తరు. వాళ్ళెందుకు చేత్తన్నారో తెలుసా? వాళ్ళ హృదయాల్లో దాని గురించిన ఆలోచన సావలా. వాళ్ళ హృదయాల్లో ఉంది ఆ పాపం జేయాలని. వాళ్ళ హృదయాల్లో ఆ కోరికల్లో ఉంది పాపం జేయాలని. నేను ప్రేరేపణిత్తా అంతే. కానీ పని చేయించలేను కదా! పాపం చేసేదంతా ఆళ్ళు జేసి చివరికి నా మీద దోత్తారు. అందుకని నేను ఏడుతున్నానంటాడు. మనం ఎంత గొప్పోళ్ళమంటే కొన్నిసార్లు అందరూ కాదు గానీ కొంతమంది సాతానును కూడా భయంకరంగా ఏడ్పించే గొప్ప వ్యక్తులం మనం. కాబట్టి దేవుడిని ఏడిపిస్తానే ఉంటాం. మన క్రియలతో, మన మాటలతో, మన చూపులతో సాతానును కూడా ఏడిపిస్తా ఉన్నామేమో.
కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి. పోతీఫరు భార్య జోసెఫ్ దగ్గరికొచ్చి, యోసేపు దగ్గరికొచ్చి 39 అధ్యాయం మనం చదువుకుంటా ఉంటే, మనందరికి తెలిసిన మాటలే. ఆయన సమయ సందర్భాన్ని బట్టి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాం. 6వ వచనం చదువుతుంటే 39 అధ్యాయం, ఆదికాండం 39 అధ్యాయం 6వ వచనం. యోసేపు రూపసి, మంచి రూపం కలిగినోడు. సుందరుడయ్యుండుట చూసి అతని మీద కన్ను వేసింది. ప్రతిరోజు మాట్లాడుతుంది తనతో శయనించమని. కానీ అతనన్న మాట ఏందంటే, నాకు బాగా నచ్చిన మాట, ప్రతిరోజు ఆవిడ బలవంతం చేస్తా ఉంటే 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను, ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమె మాట విన్నవాడు కాడు. తర్వాత 8వ వచనంలో ఏమనుందంటే 7, 8 వచనాలు. తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నుబెట్టి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, ఒప్పక, ఒప్పలేదు, ఒప్పుకోలేదు, ఆ మాట వినలేదు. ఒప్పుకోలేదు, ఆ మాట వినలేదు. యాక్చువల్‌గా ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. తనొక్కడే ఉన్నాడు ఇంట్లో. పోతీఫర్ భార్య ఒక్కతే ఉంది. ఒకవేళ ఆ పాపం చేస్తే ఎవరో తెలియకపోవచ్చు. తెలియకుండా కూడా హి కెన్ మేనేజ్. షీ కెన్ మేనేజ్. బట్ దేవుడు చూస్తున్నాడన్న భయం. అదే కదా! ఇంట్లో ఎవరు లేరు అంటే, ఎవరు లేరని పోతీఫర్ భార్య మాట్లాడుతుంటే, ఈయనంటా ఉన్నాడు. పిచ్చిదానా! ఎవరు లేరని నువ్వనుకుంటున్నావు. కానీ నీకెవరు కనిపించట్లేదేమో. నాకు మాత్రం నా దేవుడు కనిపిస్తున్నాడు. అందుకే ఆ మాట అంటాడు 9వ వచనం. కాబట్టి నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం మూట కట్టుకుంటాను. పిచ్చి మాటలు మాట్లాడబాకు ఎవరు లేరని. అనగలమా మనం ఈ మాట? ఆలోచన చేద్దాం. దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధతను ఎవరు కాపాడుకుంటారో తెలుసా? ఎంత ఫోర్స్ చేసినా ఈ ప్రసాదం తినమని, లేకపోతే అవి చేయమని, ఆచారాలు చేయమని, అలవాట్లు చేయమని, ఆచారాల ప్రకారం నడవమని, అలవాట్ల ప్రకారం నడవమని ఎంతమంది మనల్ని ఫోర్స్ చేసినా ఒప్పక, ఒప్పక, ఒప్పుకోక, ఒప్పుకోకూడదు మనం. మనల్ని ఫోర్స్ చేస్తారు. మనల్ని ఫోర్స్ చేసినంత మాత్రాన మనం ఒప్పుకుంటే మన స్టాండ్ ఏంటి ఇంకా? కాబట్టి ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. అసలు ఆ మాటను చెవిని కూడా పెట్టలేదు. కాబట్టి పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను, వ్యర్థ ఆచారాలను, వాటి విషయంలో మన పేరెంట్స్ మనల్ని బలవంతం చేయొచ్చు. మన స్నేహితులు మనల్ని బలవంతం చేయొచ్చు. మన రిలేటివ్స్ మనల్ని బలవంతం చేయొచ్చు. మన కలీగ్స్ మనల్ని బలవంతం చేయొచ్చు. వాళ్ళందరూ బలవంతం చేస్తారండి. వాట్ ఈస్ యువర్ స్టాండ్ అండ్ మై స్టాండ్? ఏంటి నీ స్టాండ్, నా స్టాండ్ ఏంటి? నా స్టాండు, నీ స్టాండు, నా దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి అపవిత్రమయ్యే దేంటో కూడా నేను ఒప్పను, ఒప్పను. అవసరమైతే పారిపోతా. అవసరమైతే జైలుకెళ్తా. అవసరమైతే జైలుకెళ్ళటం అనేది మన కాంటెక్స్ట్‌లో మనం ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? అవసరమైతే నిందిస్తారు. అంతే కదా! మన బంధువులు. వీడింతే అని ముద్రేత్తారు. ఏయనీయండి ఏమైద్ది? నిందించనీయండి ఏమైద్ది? అర్థమైందా? కాబట్టి మనం కూడా యోసేపు తీసుకున్న స్టాండ్, యోబు తీసుకున్న స్టాండ్, తిమోతి తీసుకున్న స్టాండ్ మనం తీసుకోవాలని. ఒప్పుకోకూడదు. మాట వినకూడదు. ఒప్పుకోకూడదు. మాట వినకూడదు. దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధతను కంటిన్యూ చేయాలంటే దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి మనలో.
దేవుడు చూస్తున్నాడన్న భయం, పరిశుద్ధాత్మ దేవుని నివాసం నాలో ఉన్నదని, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడని, అయ్యో పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడతాననే భయం, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఒక 3 లేదా 4 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. 1 మినిట్‌లో మనం క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో యోసేపు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏందంటే, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడన్న భయాన్ని కలిగి ఉండాలి. రెండవది, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనలో పరిశుద్ధాత్మ దేవుని నివాసం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారు, దేవుని దుఃఖపెట్టకూడదు అనే సెన్స్‌ని మనం కలిగి ఉండాలి. మూడోది, దానియేలు జీవితాన్ని మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు ఎక్కడ నేను అపవిత్రుడినైపోతాను అనే సెన్స్ పనిచేయాలి మనకి. మాటల్లోనో, చూపుల్లోనో, ఆలోచనలోనో, తలంపుల్లోనో, క్రియల్లోనో ఎక్కడ నేను అపవిత్రుడినైపోతున్నాను అనే సెన్స్ చేయగలిగి ఉండాలి. నాలుగోది, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఐదోది, ప్రార్థనలో పోరాడే వారిగా ఉండాలి. ఆరోది, సహవాసానికి రెగ్యులర్‌గా వచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ఇలా మనం చేస్తా ఉన్నప్పుడు మొట్టమొదటిది ఏమన్నానంటే, మనం ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడన్న భయం. రెండోది, పరిశుద్ధాత్మ దేవుని నివాసం మనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తారు, ఆయన దుఃఖపెట్టొద్దు. మూడోది, నేనెక్కడ అపవిత్రురాలిని అయిపోతానని ఆ భయము, ఆ సెన్స్ పనిచేయాలి. నాలుగోది, దేవుని వాక్యంతో నా హృదయాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటా ఉండాలి. ఐదోది, ప్రార్థనలో పోరాడాలి. ప్రభువా, ఇలా ఉంది నా పరిస్థితి. మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తున్నారు, మా పేరెంట్స్ బలవంతం చేస్తున్నారు, మా నైబర్స్, మా కలీగ్స్, ఈవెన్ మా చర్చ్ మెంబర్స్ కొన్ని ఆచారాలు చేయమని బలవంతం చేస్తున్నారు. పర్వాలేదు, నిందిస్తారా? వీడింతే, ఈవిడింతే ముద్రేసి వదిలిపెడతారా? ఏపించుకుందాం, తప్పే ఉంది. జైలుకే వెళ్ళాడు ఆయన. జైలుకి వెళ్ళటం కంటే ఒక ముద్ర వేపించుకొని వదిలేద్దాం. వీడు మారడు, వీళ్ళింతే అన్నయండి, నష్టమేముంది? కాబట్టి అలా దేవుని కోసం స్టాండ్ తీసుకొని ఫెలోషిప్‌లో రెగ్యులర్‌గా ఉన్నప్పుడు అపవిత్రులం కాకుండా పవిత్రతను కొనసాగేవారిగా, పవిత్రతలో కొనసాగేవారిగా మనందరం ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఈ మాటల ద్వారా ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థాంక్ యూ సో మచ్ ఆమేన్. ఫర్ గివింగ్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు. మరి పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో, మరి యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో, మరి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, మరి ఏ విషయంలో పరిశుద్ధులుగా ఉండాలో, పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఎలా ఉండాలో చక్కని జాగ్రత్తలు, మెలకువలు చెప్పినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇంత పర్యంతం మీ దీనదాసులు ఎలీషా బాబు గారు నిలబెట్టుకున్నారు. పరిశుద్ధతను గురించినటువంటి కొన్ని విషయాలు బోధించున్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న కొందరు భక్తుల జీవితాన్ని మాదిరిగా తీసుకొని వారు ఎలాగా పరిశుద్ధంగా జీవించారో అలాగా మేము కూడా జీవించాలనే సత్యాలను మాకు బోధించినటువంటి ఎలీషా బాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగనే నాయన ఈ జీవం కొడుకుని ఏర్పాటు చేసి మనందరం కూడా ఉదయకాల వేళ మీ పాదాలు చెంతగా రావడానికి మీరు వాడుకుంటున్నటువంటి మీ సాధనమైన భావిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాను. ఆ బిడ్డకిచ్చినటువంటి సమస్తాన్ని మీరు దిగించండి, ఆశీర్వదించండి. ఆత్మీయ మేలుతో ఆ బిడ్డ నిమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఆ బిడ్డకు సహకరిస్తున్నటువంటి జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే జాన్సన్ బట్టి, స్వరూపును బట్టి,
అలాగే తేజ ఎఫిషియన్సీ బట్టి కూడా మీకు ఆశ్చర్యానికి వస్తున్నాం. ఆయన వీళ్ళందరికీ కూడా మరి ఆ బిడ్డకి ఎంతో సహకారులుగా ఉంటూ ఉన్నారు. ఆయన ఈ జూమ్ గుడిగా జీవితకాలం కొనసాగడానికి సహాయం దయచేయండి. ఇలాగ ఎలీషా బాబు గారు లాంటి గొప్ప గొప్ప సేవకులను మీరు మా మధ్యకి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మన ప్రియులు ఆప్తులు ఆశీర్వాదం అయ్యగారి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. ఆయన తిరిగి కోలుకొని మా మధ్యకి రావడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. నాయన మా దేవ చేరుకున్న ప్రతి బిడ్డను దీవించమని నేను ప్రార్థన యోధులు ఉన్నారు, వారిని పట్టి కూడా మీకు ఆశ్రయికి వస్తున్నాను. ఆవిడల కుటుంబాల్లో మీరు దాచిన మేలు వారికి అనుగ్రహించమని మా ఒకరు సెలువులో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగా, నీ రాజ్యం వచ్చినగా, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లుగా భూమి మీద నెరవేరును కాక. మా దిన ఆహారం మాకు దయచేయండి. వేళ క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధనలకు దృష్టిని తప్పించండి. ఆ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం, వాక్యం అందించినటువంటి దీనదాసులు ఎలీషా బాబు గారికి, జుమ్కుడికి ఏర్పాటించినటువంటి బాబుకు, సహకరిస్తున్నటువంటి బిడ్డలకు, చేరిన ప్రతి విశ్వాసికి సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అయ్యగారు. మరి చాలా చక్కని వర్తమానం అందించిన ఎలీషా బాబు గారికి, అట్లాగే ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి వందనాలండి. ప్రతిరోజు ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. దయచేసి మీరు వినాల్సిందిగా కోరుతున్నానండి. మరి టెక్నికల్ గా సపోర్ట్ ఇస్తున్న, వెంటనే అప్లోడ్ చేస్తున్న తమ్ముడు జాన్సన్ బట్టి కూడా థ్యాంక్స్ చెప్తూ మరి ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. అందరికి జాయిన్ అయిన అందరికీ వందనాలండి. ముగించుకుందామండి.